మంచిది. ఈ దినం నుండి దేవుడు ఈ స్థలంలో వాక్యం అందించడానికి నాకు అవకాశం ఇచ్చిన ప్రతి సందర్భంలో నెహెమ్యా గ్రంథం మీద ఓ దివ్యమైన అధ్యయనం. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా చక్కగా ఒక డైరీ కొనుక్కోండి, నోట్స్ రాసుకోండి. చెప్పే ప్రతిదీ భవిష్యత్ తరాలకు, మీ పిల్లలకు ఇది దీవెనకరణంగా ఉంటుంది. నేను ఎక్కడైనా వర్తమానం ఇచ్చేటప్పుడు అప్పటికప్పుడు ప్రిపేర్ అయ్యి, రాత్రికి రాత్రి ప్రిపేర్ అయ్యి తెల్లవారి నేను చెప్పను. ఏ చిన్న వర్తమానం సంఘానికి అందించాలన్నా గంటల తరబడి అని అంటే అబద్ధం అయిపోద్ది. రోజుల తరబడి దేవుని వాక్యం కొరకు నా తల క్రీస్తు బలిపీఠం మీద పెట్టి అనేక కోణాల్లో, ప్రభా నాకు చక్కటి తలంపులు ఇవ్వు. అయితే నాకు ఇచ్చిన తలంపులు నా ఆత్మీయ స్థాయిలో పిల్లలకు పంచడం కాదు, వారికి అర్థమయ్యే శైలిలో, వారు అర్థం చేసుకోగలిగే స్థితిలో వాక్యం ప్రజలకు అందించే కృప దయచేయని ఒక చిన్న వర్తమానం కొరకు, ఎస్పెషల్లీ సంఘంలో వర్తమానం ఇవ్వటానికి రోజుల తరబడి నా తల దేవుని బలిపీఠం దగ్గర పెడతాను. ప్రభు ఇచ్చే ప్రతి తలంపు చక్కగా రాసుకోండి. ఒకవేళ రాసుకోవటానికి మీకు టైం సరిపోకపోతే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. ప్రతిదీ ప్రింట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. తర్వాత తాఫీగా మీరు రివైండ్ చేసి వింటూ అనేకులకు ఈ వర్తమానం షేర్ చేయగలరని ప్రేమతో తెలియచేస్తున్నాను. రండి, దేవుని వాక్యాన్ని ధ్యానించుదాం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతాను. హకలియా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. నా వైపు చూసి చెప్పండి మాట, పెద్దగా నోరు తెరిచి. హకలియా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. దేవుని కృప, మన చర్చిలో కూడా 2 నెహెమ్యాలు ఉన్నారు. ఒకటి సౌండ్ సిస్టమ్ ఇంజనీర్ నెహెమ్యా గారు, రెండోది బుక్ స్టాల్ ఇన్ఛార్జ్ నెహెమ్యా గారు. 2 నెహెమ్యాలు ఉన్నారు. ఆ భక్తులిద్దరిని బట్టి యేసయ్యకే మహిమ కలుగునుగాక. మీరు ఇప్పుడు ఎట్ట చూస్తున్నారంటే నేను కూడా ఆ పేరు పెట్టుకుంటే బాగుండేదే, దాటిపోయింది. సరే విందాం. నెహెమ్యా యొక్క తండ్రి పేరు హకలియా. చెప్పండి. హకలియా అనే పేరుకు బహు చక్కటి అర్థం ఉంది. హకలియా అనగా యెహోవా కొరకు కనిపెట్టినవాడు, లేక యెహోవా కొరకు ఎదురు చూచినవాడు. నెహెమ్యా అనే పేరుకున్న అర్థం యెహోవా వలన ఆదరించబడినవాడు. దైవజన్మ, ఈ 21 దినాల ఉపవాస ప్రార్థనలు ఎందుకు మనం ఏర్పాటు చేసామంటే, యెహోవా కొరకు కనిపెట్టడానికి ఈ ప్రార్థనా కూటాలు మనం ఏర్పాటు చేశాం. ఎవరి కొరకు కనిపెట్టాలి అనని, ఎవరో రాజులు వస్తారు మనకు సహాయం చేస్తారు అని కాదు. ఏ ఎమ్మెల్యేనో వస్తాడు, ఏ మినిస్టరో వస్తాడు, ఏ బంధువో వస్తాడు, ఏ రక్త సంబంధో ఎదురొస్తాడు, ఏ రాజో మనల్ని ఆదుకుంటాడని రాజుల కొరకు కనిపెట్టడానికి ఈ ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేయలేదు. చెప్పమంటారా? ఈ ఉపవాస ప్రార్థనలు ఎవరి కొరకు కనిపెట్టడానికి ఏర్పాటు చేయబడ్డామో తెలుసా? రాజుల రాజు, ప్రభువుల ప్రభు, భూపతులందరికీ అధిపతిగా ఉన్న మన ఆరాధ్య దైవం యేసయ్య కొరకు కనిపెట్టడానికి ఈ ప్రార్థన కూటాలు ఏర్పాటు చేశాం. ప్రైజ్ ది లార్డ్. 21 దినాలు కనిపెడదాం. ఆమేన్ చెప్పండి. 21 దినాలే కాదు, బ్రతుకు కాలమంతా ఓపికతో, నిరీక్షణతో, పట్టుదలతో, ధైర్యంతో దేవుని సన్నిధిలో మనం కనిపెడదాం. ఒక అద్భుతం ఏంటంటే, కీర్తనకర్త దావీదు గారు ఇలా అంటాడు, నీ కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవ్వడు సిగ్గునొందడు అంటాడు. చూడండి ఆ మాట. కీర్తనల గ్రంథం 25వ కీర్తన 3వ చరణం. నాతో కలిసి చెప్పండి. నీ కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవడును సిగ్గునొందడు. ఏమంటాడు? అయ్యా, నీ కొరకు అనేక మంది భక్తులు కనిపెడుతున్నారు, నేను ఒక్కడనే కాదు, దావీదని నేను ఒక్కడనే నీ కొరకు కనిపెట్టట్లా, నా వలే కొన్ని వేల మంది ప్రజలు నీ కొరకు కనిపెడుతున్నారు. దేవుని మనసెరిగి ఏమంటాడంటే,
నీ కొరకు కనిపెట్టుకొని వారిలో ఎవ్వడు సిగ్గునొందడు అంటాడు. ఈ మాట వింటూ మీ గుండెల్లో ఒక ధైర్యం పుట్టాలి. అవును, ఉపవాసంతో ఎన్నో విషయాల కొరకు నేను కనిపెడుతున్నాను కదా, ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా నా దేవుడు నన్ను సిగ్గుపరచడో, నా దేవుడు నన్ను సిగ్గుపరచడో. నేనే కాదు, ఆయన కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవ్వడు సిగ్గునందుడు అనే నిశ్చితతో దేవుని సన్నిధిలో పట్టుదలతో మనం ప్రార్థించుదుంగాక. అంతేనా? దానికి ముందు యెషయా గ్రంథంలో భక్తుడు ఇలా అంటాడు. 40వ అధ్యాయం 30-31 వచనాలు. బాలురు సొమసిలుదురు, చెప్పాలి, బాలురు సొమసిలుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక త్రొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పై పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. విన్నారా? చాలామంది 31వ వచనం చదవరు. 31వ వచనం చదవకుండా ఏ వచనం చదువుతారు చెప్పండి? 30వ వచనం పట్టుకొని, ఎరా చిన్నపిల్లోడా ఎందుకురా అలిసిపోయావు అప్పుడే అంటే, ఒరే యవన బిడ్డ ఎందుకురా త్రుట్టులు లేవు, ఏంటి ఎందుకు అట్లా త్రుట్టులు లేవు అంటే, అన్నయ్య బైబిల్లో ఏమి రాయబడిందో మీకు తెలియదా? యవనులు తప్పక త్రొట్టిల్లుతారని దేవుడే చెప్పిన తర్వాత నేను త్రొట్టిల్లకపోతే ఎట్లా స్ట్రైట్గా నడుస్తానన్న? దేవుడే ప్రవచనం చెప్పాడు. దేవుని ప్రవచనం నెరవేరాలా లేదా? అరే చెప్పండి, ఏమని రాశాడు భక్తుడు? బాలురు సొమసిలుదురు. విన్నారా? ఎవరు సొమసిలుతారట? బాలురు సొమసిలుతారు. అదిగో చూడండి, ఈ బాల్యులంతా సొప్పకట్టబడినట్టు పడ్డారు. బాలురు సొమసిలుతారు, యవనులు త్రొట్టిల్లుతారంటే పర్వాలా, అక్కడ ఒక పెద్ద డిగ్రీ వాడారు. అంటే కన్ఫర్మ్ అన్నట్లుగా అన్నాడు. బాలురు తప్పక బాలురు సొమసిల్లిపోతారు, యవ్వనులు తప్పక త్రొట్టిల్లుతారు. చాలామంది యవ్వన బిడ్డలు ఈ మాట పట్టుకొని వాక్యమే తప్పక అని రాసిన తర్వాత నేను తప్పిపోయానంటే దాని అర్థం ఏంటంటే వాక్యం నెరవేర్చా. ఎంత బాగుందో కదా, వాక్యం నెరవేర్చా, వాక్యం నెరవేర్పు నా జీవితంలో జరిగింది అని చాలామంది అంటారు. 31వ వచనంలో ఏమంటాడంటే, బాలురు అలసిపోతారేమో, యవ్వనులు త్రొట్టిల్లుతారేమో, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారు. పక్షిరాజు వలె రెక్కలు చాపి పై పైకి ఎగురుతారు. వారు అలయరో, వారు అలయరో, వారు అలయరో, పరిగెత్తుతారు, సొమ్మసిల్లక. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఈ 21 దినాల ఉపవాస ప్రార్థనలో ప్రభు కొరకు మనం కనిపెడుతూ ఉండగా ఒక్కొక్క బిడ్డ బలాన్ని పక్షిరాజు బలంలాగా దేవుడు మార్చబోతున్నాడు. ఆమెన్, హల్లెలూయా. అయ్యా అప్పుడు నీ వయసు ఎంత? 40. ఇప్పుడు నీ వయసు ఎంత? 80. 80కి వచ్చావా? రిటైర్మెంట్ ఏజ్లో. అయ్యా ఇక నువ్వు ఆగిపో, యుద్ధానికి వద్దు, గిద్దానికి వద్దు అంటే ఏమంటాడు తెలుసా? నన్ను ముసలోడు అని దేవుడు అన్నవాడిని పిలుచుకురండి. అయ్యా 80 అంటున్నావు కదా, ముసలోడు కాదా? నేనెట్లా ముసలోడినయ్యా? 40 సంవత్సరాల వయసులో 40 సంవత్సరాల క్రితం నాకు ఎంత బలం ఉందో పెద్దగా చెప్పాలి సార్. 40 సంవత్సరాల క్రితం ఎంత బలం ఉందో ఇప్పుడు 80 సంవత్సరాల వయసు వచ్చిన కత్తి పట్టుకోగలుగుతా, ఖడ్గాన్ని దొయ్యగలుగుతా, కథన రంగంలో కాలు పెట్టగలుగుతా, శత్రువుతో యుద్ధం చేయగలుగుతా. నా బలం లేశం కూడా తగ్గలేదు. ఆమెన్. ఎందుకో చెప్పంటారా? యెహోవా కొరకు కనిపెట్టుకునేవాడు ఆత్మీయ జీవితంలో ఎన్నడూ సొమ్మసిల్లిపోడు, అలసిపోడు, నేను చేయలేను అని కొసాలను కూలిపోడు. ఎంత పని అప్పగించిన ప్రభా, ఇంత పని అప్పగించో, అప్పగించిన నీవే చేయటానికి కూడా సామర్థ్యం ఇస్తావు. అమ్మో ఇంత పనితో కాదు నాయన, ఇట్లా అన్నా కదా, ఇంత పనితో నేను ఆగను నాయన, ఇంకా 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 ఇంకెక్కువ పని దయచేయి. ఎందుకో తెలుసా? పనిచ్చిన దేవుడే సామర్థ్యాన్ని కూడా ఇస్తాడు, ఆశ నీ గుండెల్లో ఉంటే. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. విన్నారా ఈ మాట? కాలేబు అంటాడు, 40 సంవత్సరాల క్రితం నాకు ఎంత బలమో
40 సంవత్సరాల తర్వాత 80 ఏళ్ల వయసులో కూడా నాకంతే బలం. మిమ్మల్ని అడుగుతా, మీలో 20 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాల క్రితం, 40 సంవత్సరాల క్రితం రక్షించబడిన వాళ్ళు ఉన్నారు. గన్ షాట్గా చెప్పండి, రక్షించబడిన ప్రారంభ దినాల్లో దేవుని పట్ల నీ అంతరంగంలో ఎంత బలం ఉందో, ఎప్పటికీ ఆ బలాన్ని నేను కలిగి ఉన్నానయ్యా అన్న వాళ్ళు చేతుల పైకి ఎత్తండి. మెరిసాక ఒకళ్ళు ఎత్తారు, మా యేసుదాస్ గారు ఎత్తి దించారు. అది కొద్దిగా ఆ పక్కంట ఆయన ఒక ఆయన ఎత్తారు. రైట్, ఇంకోసారి అడుగుతా, రక్షించబడిన తొలిడి దినాల్లో నాకు ఎంత బలం ఉందో ఎప్పటికీ ఆ బలాన్ని కాపాడుకున్నానయ్యా. అదే బలం, అదే ప్రార్థనా జీవితం, అదే ఆసక్తి, అదే దైవికమైన రోషం ఎప్పటికీ నా గుండెల్లో దేవుడు కలుగు చేశాడయ్యా, నా బలం తగ్గలేదు అన్న వాళ్ళ చేతులు పైకి ఎత్తాడు. మా ఐజక్ గారి చేతులు ఎత్తాడు. థ్యాంక్ యూ, రైట్, థ్యాంక్ యూ. కొంతమంది పాత చింతకాయ పచ్చడి, కొంతమంది మాటలు ఎట్లుంటాయో తెలుసా? ఆ రోజుల్లో నేను ప్రార్థన చేసేదాన్ని అండి, మూతి ముందుకు చాపి. ఆ రోజుల్లో పరిగెత్తేదాన్ని అండి, అయ్య బాబాయ్ చర్చికి అందరికంటే ముందు వెళ్ళేవాడిని. మరి ఇప్పుడు అందరికంటే ఆలస్యంగా వెళ్తున్నాను. ఎల్సీ జేమ్స్, ఎల్సీ అంటే చెప్పమంటారా? ఆయన పేరు జేమ్స్. ఏమంటాడో తెలుసా? నాకు చర్చి వాళ్ళు పెట్టిన నిక్ నేమ్ ఏంటంటే ఎల్సీ జేమ్స్. ఎల్సీ అనేది మీ ఇంటి పేరు అంటే నో 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 నో. మరి ఎల్సీ అంటే ఏంటయ్యి అంటే ఎల్ అంటే లే, ఎల్ అంటే లేట్, సి అంటే కామర్. ఎల్సీ అంటే లేట్ కామర్ అని. అంటే అందరికంటే ఆలస్యంగా వచ్చే భక్తుడంట. ఆయన ఏమంటాడు తెలుసా? నేను రక్షణ పొందిన ప్రారంభ దినాల్లో చర్చిలో అందరికంటే ముందు కూర్చునేవాడిని అంటే. మరి ఇప్పుడు ఎల్సీ జేమ్స్ అయిపోయాడు. ప్రాణం పోయే ఆఖరి క్షణం వరకు నీ శరీరం కృషించాలి, కానీ నీ గుండెల్లో దేవుని పట్ల ఆసక్తి ఎన్నడూ సన్నగిల్లకూడదు. పక్షిరాజు బలంలాగా రోజు రోజుకు యేసు నామం పేరిట నూతన మగును గాక. మీరు అనొచ్చు, అది సాధ్యమా అండి? అనండి ఒకసారి, నన్ను అడగండి. అడగరో? ఎందుకో తెలుసా? అది సాధ్యమన్న సంగతి మీకు తెలుసు. మనం ఆరాధించే దేవుడు కోటాను కోట్ల సంవత్సరాల క్రితం నుంచి ఉన్నాడు. గమనించండి, ఆయనలో గమనాగమనం వలన కలుగు ఏదైనా మార్పు ఉందా? అప్పుడు ఎట్లున్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడో రాబోయే కాలంలో కూడా అలాగే ఉంటాడు. యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన ఆరాధించే మనం, ఆయన కొరకు కనిపెట్టే మనం ఆయనలాగే బ్రతుకుదుముగాక. ఇప్పుడు చెప్పండి, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయో తెలుసా? హకల్యా. హకల్యా అంటే యెహోవా కొరకు ఎదురు చూచువాడు. అద్భుతం తెలుసా? ఆ హకల్యాకి ఒక కొడుకు పుట్టాడు. ఆయన పేరు నెహెమ్యా. చెప్పండి, నెహెమ్యా అనే పేరుకున్న అర్థం ఏంటంటే యెహోవా వలన ఆదరించబడినవాడు. అద్భుతం. ఎవరు దేవుని సన్నిధిలో కనిపెడతారో, ఎవరు దేవుని కొరకు ఎదురు చూస్తారో ఆ కుటుంబాలు దేవుని వలన ఆదరించబడే కుటుంబాలుగా దేవుడు చేస్తాడు. మీ తండ్రిగా, దేవుని ప్రతినిధిగా లైవ్ చూస్తున్న ప్రతి కుటుంబంతో, మందిరానికి వచ్చిన ప్రతి కుటుంబంతో చెప్తూ ఉన్నాను. 2024 సంవత్సరం ప్రార్థనలు చేశాం. ఎన్నో ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చాడు. ఒకవేళ కొన్ని గడ్డు సమస్యలుగానే మిగిలిపోయి మారతాడు అనుకున్న భర్త మారక, మారతాడు అనుకున్న పిల్లలు మారక, కొన్ని శ్రమల చేత నలగగొట్టబడి ఆదరణ లేని స్థితిలో ఒకవేళ ఈ ఉపవాస ప్రార్థనకు వచ్చేవేమో, కొన్ని అపాయాల చేత నలగగొట్టబడి, కొన్ని నిందల చేత నలగగొట్టబడి, కొన్ని అవమానాల చేత తృణీకరించబడి, గుండెల్లో బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక, ఆదరణకు నోచుకోక, నిరాదరణకు గురై ఒకవేళ ఏడుస్తూ ఒంటరి అక్కు పక్షిలాగా ఈరోజు ఈ ఉపవాస ప్రార్థనకు వచ్చేవేమో, దేవుని కొరకు కనిపెడుతున్న నీ జీవితంలో ఆదరించే దేవునిగా ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు మన మధ్యలో ప్రత్యక్షం కాబోతూ ఉన్నాడు. ఒక్కొక్క కుటుంబాన్ని దేవుడు ఆదరించబోతున్నాడు. ఆమెన్. ఒక్కొక్క కుటుంబాన్ని దేవుడు ఆదరిస్తున్నాడు. నిన్న లిఫ్ట్ ఎక్కేటప్పుడు ఒక తల్లి చెప్తుంది, అన్నయ్య గత సంవత్సరం ఉపవాస ప్రార్థనకు వచ్చినప్పుడు 2 విషయాల కొరకు ప్రార్థన చేశా. అయ్యా,
గవర్నమెంట్ ఉద్యోగస్తురాల్ని, కనీసం ఒక సొంత ఇల్లు కూడా కొనుక్కోలేకపోయా, నాకు సొంత గృహం ఇవ్వయ్యా అని గత ఉపవాస ప్రార్థనలు ఏడ్చాను. అదిగో ఆ బాల్కనీ మీద కూర్చొని నా రోదన అంతా ఇంత కాదన్న ప్రలాపించా. దేవుని కృప, ఉపవాస ప్రార్థనలు మరలా రాక మునిపే వారం రోజుల క్రితం గృహం కూడా దేవుడిచ్చాడన్నా. మీరు వచ్చి దైవ సేవకులందరూ ఓపెన్ చేశారన్నా. గత ఏడాది చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. ఎవరైతే కనిపెడతారో, కనిపెట్టి ప్రార్థించే వారి జీవితాలలో యెహోవా వలన వాళ్ళు ఆదరించబడతారు. నెహెమ్యా యెహోవా వలన ఆదరించబడిన వాడు. కానీ అద్భుతం ఏంటో తెలుసా? యెహోవా వలన ఆదరించబడిన వాడు అనేకులను ఆదరించేవాడిగా మార్చబడతాడు. నేను ఎప్పుడు మీ కొరకు ప్రార్థన చేసేటప్పుడు, నా కొరకు నేను ప్రార్థన చేసుకునేటప్పుడు, దేవా మా పిల్లల్ని ఆశీర్వదించు అని ప్రార్థన చేసిన దానికంటే మా పిల్లలు అనేకులకు ఆశీర్వాద కారణంగా మార్చబడాలి. నిన్ను ఆశీర్వదించడం దేవునికి ఆఫ్టర్ ఆల్, నన్ను నిలవబెట్టడం దేవునికి ఆఫ్టర్ ఆల్, నన్ను ఆదరించడం దేవునికి ఆఫ్టర్ ఆల్. దేవుని మనసు ఏంటో తెలుసా? నిన్ను ఆదరిస్తూ నీ ద్వారా లక్షల కొలది కుటుంబాలు ఆదరించబడాలి. ఇది దేవుని ప్రణాళిక. ఇశ్రాయేలీలు ప్రాకారాలు కూలిపోయి నిరాదరణతో హల్లాడిపోతున్న దినాలలో నెహెమ్యాను పంపించి పడిపోయిన ప్రాకారాలను దేవుడు తిరిగి కట్టించి నిరాశ నిస్పృహతులతో కృంగిపోయిన ప్రజలను నెహెమ్యా ద్వారా దేవుడు ఆదరించాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఒక్కొక్క మాట మీరు విశ్వసించండి, ఆమేనని ప్రత్యుత్తరం ఇవ్వండి. ఆ మాట ఒక ప్రవచనపు మాట బయలుదేరి వస్తున్నప్పుడు, ఎస్ ఇది మనుషుని మాట కాదు. పౌలు గారు అంటారు కదా, మా వలన మీరు వాక్యం విన్నప్పుడు అది మనుషుల మాటగా అంగీకరించక దేవుని మాటగా మీరు అంగీకరించారు అంటాడు. ఓ దైవజనుడిగా, దేవుని ప్రతినిధిగా నోట నుంచి ఒక మాట బయలుదేరేటప్పుడు, ఆ ప్రవచనపు మాట బయలుదేరేటప్పుడు ఆమేనని, ఇది నా జీవితంలో, నా సంఘంలో, నా పిల్లల జీవితాల్లో నెరవేరాలని ఆమేనని మనం ఏకీభవించుదాం గాక. చెబుదాం గట్టిగా ఆమేన్. యెహోవా వలన ఆదరించబడిన నెహెమ్యా పడిపోయిన ప్రాకారాలను కట్టాడు, పడిపోయిన గోడలను తిరిగి నిర్మించాడు. నా హృదయపూర్వకంగా మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాను. 21 దినాల ఉపవాస ప్రార్థనలో పడిపోయిన కుటుంబాలను తిరిగి దేవుడు మరలా కట్టబోతున్నాడు. పడిపోయిన బలిపీఠాలను తిరిగి దేవుడు పునర్నిర్మితం చేయబోతున్నాడు. నిన్ను కట్టడమే కాదు, నీ ద్వారా కొన్ని వేల కుటుంబాలను రాగల కాలంలో దేవుడు తన మహిమ కొరకు కట్టునుగాక. ఒకవైపు నిన్ను గడుతూ, నీ పిల్లలను గడుతూ, నీ భర్తను గడుతూ, నీ ఆత్మీయ జీవితాన్ని గడుతూ, నీ పిల్లల ఆత్మీయ జీవితాన్ని గడుతూ, మన సంఘాన్ని ఒకవైపున కడుతూ, మన సంఘం ద్వారా రాగల కాలంలో ఇక వేలంటానికి నోరు రావట్లా. అదిగొదిగు ఎవరు కోట్లు అంటున్నారు. కోట్లు, ఈ కోట్లు కాదు కదా, అది వేలు కాదు, లక్షలు కాదు, కోట్ల కొలది ప్రజల జీవితాలను ఆదరించేవారిగా పడిపోయిన అనేక కుటుంబాలను మన ఉపవాస ప్రార్థన ద్వారా యేసు నామములో కట్టునుగాక. ఓ మాట ఏకీభవించి గట్టిగా ఆమేనండి. ఈ తరపు నెహెమ్యాలాగా దేవుడు నిన్ను ప్రతిష్ఠించునుగాక. ఈ తరపు నెహెమ్యాలాగా నిన్ను దేవుడు నిలవబెట్టునుగాక. లైవ్ ఎన్ని వేల కుటుంబాలు చూస్తున్నాయో, యేసు నామం పేరిట ఈ తరపు నెహెమ్యాగా నిన్ను దేవుడు నిలవబెట్టునుగాక. నీ పిల్లలను దేవుడు నిలవబెట్టునుగాక. ఇప్పటి వరకు చెప్పింది ఒక ఎత్తు. అసలు దీని వెనుక చరిత్ర చెప్తా. ఈ గడియలో చరిత్ర చెప్తాను. ప్రభు చిత్తమైతే రేపు ఆదివారం నెహెమ్యా ప్రార్థనలో ఉన్న శ్రేష్టతలు మీతో పంచుకుంటాను. అసలు ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ ప్రాకారాలు ఎందుకు పడిపోయాయి? అగ్నిచేత వారి గుమ్మములు ఎందుకు కాల్చబడ్డాయి? పితరుల సమాధులు ఉన్న పట్టణం అగ్నితో ఎందుకు కాల్చబడింది? అసలు ఈ ప్రజలు చెరలోకి వెళ్ళిపోవటానికి కారణం ఏంటి? హిస్టరీ చెప్తాను, చక్కగా వినండి. ఈ స్థలంలో నెహెమ్యా గ్రంథం, ఎస్తేర్ గ్రంథం, ఎజ్రా గ్రంథం, ఈ 3 గ్రంథాలు వరుసనే ఉంటాయి. ఈ గ్రంథాలు ఇశ్రాయేలీలు బబులోను చెరలో నుంచి విడిపించబడిన తర్వాత వ్రాయబడినటువంటి గ్రంథాలు. ఈ గ్రంథాలు చెర నుండి విడుదల పొందిన
అగైన్ మరలా చెప్తున్నాను, చెరలో నుంచి విడుదల పొందిన తర్వాత వ్రాయబడిన పుస్తకాలు. నంబర్ 1 ఎజ్రా, నంబర్ 2 ఎస్తేర్, నంబర్ 3 నెహెమియా. అగైన్ ఇంకొకసారి చెప్తాను. నంబర్ 1 ఎజ్రా, పెద్దగా చెప్పాలి, ఎజ్రా. నంబర్ 2 ఎస్తేర్ అక్క, మీరు రాసిన పుస్తకమే, రైట్. నంబర్ 3 నెహెమియా. ఈ 3 పుస్తకాలు ఇశ్రాయేలీలు చెరలో నుంచి విడిపించబడిన తర్వాత వ్రాయబడినటువంటి పుస్తకాలు. వీటి కాలం మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, చూడండి ఒకసారి. టైం పీరియడ్ బుక్ ఆఫ్ ఎజ్రా, క్రీస్తు పూర్వం, బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్, క్రీస్తు పూర్వం 538 నుండి 458, 80 సంవత్సరాల చరిత్ర ఈ ఎజ్రా గ్రంథంలో నిక్షిప్తమయ్యింది, రైట్. ఎజ్రా గ్రంథంలో 80 సంవత్సరాల చరిత్ర నిక్షిప్తమయ్యింది. నెక్స్ట్ బుక్ ఆఫ్ ఎస్తేర్, ఇది క్రీస్తు పూర్వం 479 సంవత్సరం నుండి 465 సంవత్సరం వరకు, ఆల్మోస్ట్ 14 సంవత్సరాల చరిత్ర ఎస్తేర్ గ్రంథంలో నిక్షిప్తమయ్యింది. ఇప్పుడు మనం ధ్యానించబోతున్న బుక్ ఆఫ్ నెహెమియా 445 సంవత్సరాలు బీసీ నుండి 430 సంవత్సరాలు బీసీ, ఆల్మోస్ట్ 15 ఇయర్స్, 15 సంవత్సరాల చరిత్ర దీనిలో నిక్షిప్తమయ్యింది. ఇక అందరూ నా వైపు చూడండి. యేసయ్యకి మహిమ కలుగును గాక. మొట్టమొదటి పుస్తకం ఏది? నోరు తెరిచి మాట్లాడుతూ ఉండాలి. మొదటి పుస్తకం ఏది? రెండవ పుస్తకం ఏది? మూడవ పుస్తకం ఏది? కదా. సరే, ఒక మాట, అసలు ఇశ్రాయేలీలు చెరలోకి ఎందుకు వెళ్ళారు? స్వతంత్రులుగా ఉన్న ప్రజలు అంటాడు కదా, నేను అయ్యగారి ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడారు, మీరు మనుషులకు దాసులు కాకుడి అని అన్నాడు కదా. స్వతంత్రంగా ఉన్న ఇశ్రాయేలీలు బబులోను దేశంలో దాసులుగా వెళ్ళటానికి కారణం ఏంటి? వాళ్ళు శత్రు చెరలోకి వెళ్ళటానికి కారణం, క్లుప్తంగా గన్షాట్గా ఒక మాట చెప్తాను. శత్రు చెరలోకి వెళ్ళటానికి కారణం, దానికి ముందు పాపపు చెరలోకి వెళ్ళారు. దేవునికి ఆయాసకరమైన మార్గాలు చేతులారా చేసి ఆ శాపాన్ని, నష్టాన్ని, ఆ ఉపద్రవాన్ని, ఆ కీడును వాళ్ళ చేతులారా సంపాదించుకున్నారు. మీరు ఒక మాట ఎరుగుదురు కదా, పాపము వలన వచ్చు జీతం అంటే మనోడు పాపం కష్టపడి పాపం చేయటం వల్ల వీడు పొందుకున్న జీతం ఏది? నేను అడుగుతా, మరణం కలిగిన ఇంటిలో సంతోషం ఉంటుందా, దుఃఖం ఉంటుందా, ఏడ్పు ఉంటుందా, నవ్వు ఉంటుందా, రోదన ఉంటుందా, నాట్యం ఉంటుందా? ఎందుకు వీళ్ళు రోదనతో ఉన్నారని అంటే దేవుని వాక్యానికి భిన్నంగా వాళ్ళు ప్రవర్తించారు. చూడండి, జస్ట్ మీకు రెఫరెన్స్ ఇస్తాను. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 3వ వచనం నుంచి 14వ వచనం వరకు జస్ట్ నేను కొన్ని అవసరమైనవి మాటలు చదువుతాను. అందరు మీ బైబిల్ తెరిచి గమనించండి. ఎందుకు వాళ్ళు చెరలోకి వెళ్ళారు? నాతో కలిసి, ఆమోను కుమారుడును యోధారాజునైన యోషియా 13వ సంవత్సరం మొదలుకొని నేటి వరకు ఈ 23 సంవత్సరములు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమగుతూ వచ్చెను. నేను పెందల కడనే లేచి, కొంచెం పెద్దగా చెప్పాలరా తల్లి, పెందల కడనే లేచి మీకు ఆ మాటలు ప్రకటించుచూ వచ్చినను మీరు వినకపోతిరి. మీ చేతి పనుల వలన నాకు కోపము పుట్టించకుండునట్లు నేను మీకు ఏ బాధయు కలుగుజేయకుండునట్లును అన్ని దేవతలను అనుసరించుటయు, వాటిని పూజించుటయు, వాటికి నమస్కారము చేయుటయు మాని. అందరూ చెప్పాలి, మీరందరూ మీ చెడ్డ మార్గములను
దుష్క్రియలను విడిచిపెట్టి తిరిగిన యెడల యెహోవా మీకును మీ పితరులకును నిత్య నివాసముగా దయచేసిన దేశములో మీరు నివసింతురని చెప్పుటకై యెహోవా పెందలకడ లేచి ప్రవక్తలైన తన సేవకులందరినీ మీ వద్దకు పంపుచూ వచ్చినను మీరు వినకపోతిరి, వినుటకు మీరు చెవి యొగ్గకుంటిరి. అయితే మీకు బాధ కలుగుటకై మీ చేతుల పనుల వలన నాకు కోపము పుట్టించి మీరు నా మాట ఆలకింపకపోతిరని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ చెప్పండి అందరు గట్టిగా. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీరు నా మాటలు ఆలకింపకపోతిరి గనుక నేను ఉత్తర దేశములోనున్న సర్వజనములను నా సేవకుడైన నెబుకద్నెజరును బబులోను రాజును పిలవనంపించుచున్నాను. చాలు చాలు చాలు. సరే, 9వ వచనం కూడా చాలా భయంకరంగా ఉంటుంది చూడండి. ఈ దేశం మీదకి, దీని నివాసుల మీదకి, చుట్టూనున్న ఈ జనులందరి మీదకి వారిని రప్పించుచున్నాను. ఈ జనములను శాపగ్రస్తులుగాను, విస్మయాస్పదులుగాను, అపహాస్యాస్పదముగాను, ఎప్పటికీ పాడుగాను ఉండచేతును. తమ్ముడు 3వ వచనంకి వెళ్ళు. 3వ వచనానికి వెళ్ళు. విలువైన మాట. బిడ్డలారా, నా వైపు చూడండి. దేవుడు ఎప్పుడు మేలు చేయటానికి వేగిరపడతాడు, కానీ కీడు చేయటానికి వేగిరపడ్డాడు. ఇప్పుడు మీరు నేనున్నాం. మన కోపం వస్తే ఆ కోపం తీర్చుకునేదాకా ఆయాసం పాయాసం అయిపోద్ది. అవునో కాదో చెప్తా. ఎవరి మీదైనా కోపం వచ్చిందంటే లోపట బొస కొడుతుంట చూసారా? తెలుసమ్మా? బొస లోపల బొస కొడుతుంది. 2 దెబ్బలు పెటా కొట్టిన తర్వాత కానీ అప్పుడు బీపీ నార్మల్కి వస్తుంది. ఎవరినైనా ఒక మాట అనాలనుకున్నాం అనుకోండి, అబద్ధం ఆడకుండా చెప్పండి, అవునన్న వాళ్ళు నా వైపు చూసి నేను చెప్పిన తర్వాత. ఎవరి మీదైనా కోపం ఉంది, ఏదైనా ఒక మాట అనాలి, ఆ మాట అన్న తర్వాత కానీ రిలాక్స్ మోడ్లోకి వస్తాం. అవునా కాదా? అబ్బా మా తల్లి, అందుకే కొంప కొల్లేరు అవుతుందమ్మా, మారదాం. సరే వినండి, ఈ దేవుడు ఎవరో తెలుసా? ఆయన కోపం నిమిషం మాత్రమే, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. దేవుడు ఎప్పుడు కోపం చూపించడానికి తొందరపడడు, నిదానిస్తాడు అనే దానికి 3వ వచనం నిలువుటద్దం. 23 సంవత్సరములు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై. ఎన్ని సంవత్సరాలు? 23 సంవత్సరాల నుంచి ఇర్మియా ప్రజలను బ్రతిమలాడుకున్నాడు. ప్రజలారా, మీ చెడు మార్గాన్ని విడిచిపెట్టండి అయ్యా, మీ దుర్మార్గతను విడిచిపెట్టండి అయ్యా, దైవము కాని వాటిని ఎందుకు ఆరాధిస్తారయ్యా? సూర్యచంద్ర నక్షత్రాదులకు ఎందుకయ్యా మీరు నమస్కారం చేస్తారు? నేను సృష్టించిన సృష్టాన్ని ఎందుకు మీరు పూజిస్తారు? మీరు పూజించాల్సింది సృష్టిని కాదు, సృష్టిని సృష్టించిన సృష్టికర్తను మాత్రమే పూజించాలి. ఎందుకు ఆ సూర్య నమస్కారం చేస్తారు? ఎందుకు ఆ చంద్ర నమస్కారం చేస్తారు? నక్షత్రాలకు ఎందుకు మీరు పూజ చేస్తారు? అయ్యలారా, మీ బ్రతుకు మార్చుకోండి అని 23 సంవత్సరాలు పెందలకడనే దేవుడు ప్రవక్తలను పంపి, గమనించండి, మీరు లేచినా లేవకపోయినా ప్రతిరోజు ఉదయం 5 గంటలకి 5 గంటలకి సూర్యుడు ఉదయిస్తాడా? 7 గంటలకు రాడా అమ్మా? షార్ట్ మెసేజ్ వస్తుంది. ఎవరు లేపుతున్నారు అనుకుంటున్నారు మిమ్మల్ని? దేవుడు లేపుతున్నాడు రా తల్లి. ఆ కాలంలో ప్రవక్తలను పెందలకడే పంపించినట్లుగా, ప్రతి అరుణోదయపు దినాన్ని పంపించినట్లుగా మనతో ముచ్చటించడానికి ప్రతిరోజు అరుణోదయం, ఉదయకాలం వర్తమానం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నేనంట, అయ్యా 23 సంవత్సరాలు అట్లా కోపం బిగబట్టుకొని ఇక మారుతారు అని 23 సంవత్సరాలు బిగబట్టుకోవటం ఎందుకు సార్? వాళ్ళు తప్పు చేసిన వెంటనే దుష్ట శిక్ష రక్షణ అని శిక్షాదండం వాడొచ్చుగా. వాడడు ఆయన.
నేనంట, మిమ్మల్ని ఒక మాట అడుగుతా. ఎవరైనా మీ ఇంట్లో భర్తే తప్పు చేశాడు, కళ్ళ ముందు చీకటి కార్యక్రమాలు చేస్తున్నాడు, 23 సంవత్సరాలు భర్తను ఏమనకుండా నా వైపు చూడాలి, ఎలాంటి దుడుకు నిర్ణయం తీసుకోకుండా 23 సంవత్సరాలు ఓర్చుకొని బాధంతా బిగబట్టి 23 సంవత్సరాలు కూడా నేను ఓర్చుకుంటానయ్యా అన్నవాళ్ళు ఉంటే ఎవరైనా చేతులు పైకెత్తండి. 23 సంవత్సరాలు కాదు తల్లే, 23 నెలలు ఓర్చుకున్న మహా గొప్ప కృప. 23 సంవత్సరం 23 నెలల 23 సెకండ్లు కూడా ఓర్చుకోలేవా? చూసారా బా ఈ దేవుడు. అందుకనే యోనా నువ్వు వెళ్ళి నినివే పట్టణ ప్రజలకు ప్రకటించంటే నేను బాను. బైబిల్లో దేవుడు చెప్పిన నికార్సైన ప్రవక్త ఎవరైనా ఉన్నారంటే అదే పెద్దగా చెప్పాలి. దేవుని మాటకు ఎదురు చెప్పిన తర్వాత ఇంకొక మాట అన్నా, ఏమన్నాను? అరే చెప్పాలి. ఏం అటు ఇటు లాంటి అట్లాంటి ప్రవక్త కాదు, నికార్సైన ప్రవక్త. అందరి మీద దేవుడు కోపగించుకుంటే ఈ భక్తుడు ఏమంటే దేవుని మీద కోపగించుకున్నాడంటే అసలు ఆయనకి దేవునికి ఎంత సన్నిహిత సంబంధం ఉంటుందో. ఓ మాట, మీరు నా మీద కోపగించుకుంటారా? ఏమ్మా బాబోయ్ అన్నా, నీ మీద కోపగించుకోవటమా? ఆమేన్. ఎవరైనా నా మీద కోపగించుకున్నారు అంటే చూడండి ఎంత సన్నిహిత సంబంధం, ఎంత గొప్ప రిలేషన్ ఉంటేనో కదా ఎవరు పడితే వాళ్ళు కోపగించుకోలేరు. దేవుని మీద యోనా కోపగించుకున్నాడంటే ఆ దేవునికి యోనాకున్న సంబంధం అంత గొప్పది. గట్టిగా చెప్తాం ఆమేన్, గట్టిగా చెప్తాం ఆమేన్. యోనా నువ్వు వెళ్ళి ప్రకటించంటే నేను పోనంటే పోను. ఎందుకు బావు? నేను వెళ్ళి ప్రకటించిన తర్వాత వాళ్ళు మారుతారయ్యా, వాళ్ళు మారితే నీ మనసు మార్చుకుంటావయ్యా. నీవు అత్యంత కృప కలిగిన దేవుడు, దీర్ఘశాంతం కలిగిన దేవుడు, క్షమించుటకు మనసు కలిగిన దేవుడు, అందుకని నేను వెళ్ళనయ్యా అన్నాడు. దైవజన్మ ఈ దేవుని నేనంట దీర్ఘశాంతమే నేటి వరకు సజీవులుగా మనలను బ్రతికించింది. ఆయన ఓర్పు మన పట్ల చూపిన ఆయన గొప్ప ప్రేమే నేటి వరకు ఆయన సన్నిధిలో సజీవులుగా బ్రతకటానికి దేవుడు కృప చూపించాడు. 23 సంవత్సరాలు గద్దించాడు, హెచ్చరించాడు, మారండి 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 మారండి. బైబిల్లో ఒక మాట భయంకరమైన మాట, పలుమార్లు గద్దించిన లోబడని వాడు. విన్నారా? పలుమార్లు గద్దించిన వాడు హఠాత్తుగా మరణిస్తాడు అని బైబిల్లో రాసింది కదా. సరిగ్గా ఇదే జరిగింది. దైవజనమా నేనంట క్రైస్తవుల జీవితాల్లో, దేవుని పిల్లలైన మన జీవితాల్లో మనం అనేక సార్లు శత్రు చెరలోకి వెళ్ళటానికి, సమస్యల వలయంలో నలగొట్టబట్టడానికి దేవుని పరీక్ష వలన 10% అయితే మన బుద్ధిహీనతను బట్టి 90% సమస్యల చెరలోకి మనం వెళ్తున్నాం. అఫ్కోర్స్ కొందరిని దేవుడు పరీక్షిస్తాడు. యోబును పరీక్షించాడు, విన్నారా? యోసేపును పరీక్షించాడు, దానియేలును పరీక్షించాడు, షడ్రక్ మెషక్ అబేద్నెగోలను పరీక్షించాడు. అయితే దేవుని 10% మన శ్రమల కొలిమికి అప్పగించబడితే మన బుద్ధిహీనపు ప్రవర్తన ద్వారా 90% సమస్యల చెరలోకి మన సమస్యల చెరలోకి మనం వెళ్ళటానికి కారణం 90% అనేక పర్యాయాలు మన బుద్ధిహీనతే కారణం అని నేనంట. మీరేమంటారు? 107వ కీర్తన చూడండి, 107వ కీర్తన 17వ చరణం. నాతో కలిసి చెప్పండి. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకొందురు. బా తల్లి విన్నారా ఈ మాట? వారికి దేవుడు బాధ ఇవ్వలేదట. ఈ మాట పట్టుకొని, దేవుడు వారికి బాధ ఇవ్వలేదు. వారే తమ బుద్ధిహీనతను బట్టి, దుష్ప్రవర్తనను బట్టి, దోషమును బట్టి బాధను తెచ్చుకున్నారట. కూరగాయల మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకున్నట్టు, రేషన్ షాప్కి వెళ్ళి రేషన్ తెచ్చుకున్నట్టు, కిరోసిన్ షాప్కి వెళ్ళి కిరోసిన్ తెచ్చుకున్నట్లు వీళ్ళేం తెచ్చుకున్నారట? దేవుడు ఇచ్చాడా? వీళ్ళు తెచ్చుకున్నారా? ఇలాగే ప్రార్థనకి వెళ్ళిన చోటకి
ఓ తమ్ముడు కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నాడు. హైదరాబాద్లోనే జరిగింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ని అయ్యా, నెలకొచ్చేంత జీతం అయ్యా, సంతోషం లేదయ్యా. నా కష్టార్జితంలో ఆల్మోస్ట్ 60,000 రూపాయలు ప్రతి నెల వడ్డీకే కడుతున్నానయ్యా. 1.5 year నుండి వడ్డీకి కడుతున్నానయ్యా. అప్పుగానే ఉంది, అసలుగానే మిగిలిపోయింది. ఏడుస్తున్నాడు. అయ్యా, ఈ సంవత్సరం నుండి నేను ఎంత ఏడ్చానో తెలుసా, ఎంత ఉపవాసం ఉన్నానో తెలుసా, ఎంత రోధిస్తున్నానో తెలుసా. నేను నా భార్య అంగలారుస్తూ ప్రార్థన చేస్తున్నాం. ఎంత కూడా మాకు దేవుని దగ్గర నుంచి సమాధానం రాలేదయ్యా, ఎంత కూడా ఉపశమనం కలగలేదయ్యా. సంవత్సరం నుండి నెలకొచ్చి 60 లక్షల రూపాయలు వడ్డీ కడతా, అసలుగానే ఉంది, వడ్డీ మాత్రం 1000 రూపాయలు కడతా ఉన్నాం. ఇదయ్యా మా పరిస్థితి. ఎందుకు నా ప్రార్థన దేవుడు వినలా? ఎందుకు మా ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వలా? నేను అడిగాను, తమ్ముడు అసలు 60,000 రూపాయలు అప్పు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది తమ్ముడు? అసలు అంత అప్పు ఎందుకు అయింది? ఏమన్నా ఇల్లు కొనుక్కున్నావా? లేదన్నా. ఏమన్నా ఫ్లాట్ లోన్లో ఏమన్నా తీసుకున్నావా? లేదన్నా. మరి 60 లక్షల రూపాయలు నెలకొచ్చి వడ్డీ కట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది తమ్ముడు? అప్పుడు వాళ్ళ భార్య అంటది, అది అడగండి అన్న, అప్పుడు తెలుస్తుంది. ఏం చేసావు తమ్ముడు? ఏమైంది? ఫోన్లో ఆన్లైన్ గేమింగ్ ఆడాడట. అక్కడ ఇక్కడ అప్పు తెచ్చి 1,20,00,000 రూపాయలు, వింటున్నారా? 1,20,00,000 రూపాయలు ఆన్లైన్ బెట్టింగ్ పెట్టాడట. క్రైస్తవుడే, భార్యాభర్తలు ఇద్దరు మందిరానికి వెళ్ళేవాళ్ళే, కుటుంబం సంఘంలో పునాదులే. మరి ఇంత భక్తిగా బ్రతికిన ప్రజల జీవితాల్లో ఎందుకు వీళ్ళు బాధలకు గురైపోయారు? కష్టార్జితం 60,000 రూపాయలు ప్రతి నెల సంవత్సరం నుండి ఎందుకు వడ్డీ కట్టుకునే పరిస్థితి అయిపోయింది? ఈ బాధ దేవుడిచ్చిందా, వాళ్ళు తెచ్చుకుందా? నోరు తెరవాలి. ఈ బాధ దేవుడిచ్చిందా, వాళ్ళు తెచ్చుకుందా? ఇంకోసారి, దేవుడిచ్చిందా, వాళ్ళు తెచ్చుకుందా? దైవజనమా, కొందరి దేవుడు పరీక్షిస్తాడు, నేను కాదన్ను. కొందరిని పరీక్షించడానికి శ్రమల కొలిమిలో దేవుడు వేస్తాడు, దాన్ని లేదు అని అనను. మరి కొంతమంది జీవితాల్లో బుద్ధిహీనతను బట్టి, దుష్ప్రవర్తనను బట్టి, దోషాన్ని బట్టి బాధను కొని తెచ్చుకుంటున్నారు. విన్నారు ఈ మాట? నేను నాకు ఈ మాట గుర్తొచ్చింది తమ్ముడా. ఈ బాధ దేవుడిచ్చింది కాదు తమ్ముడా, ఈ పరీక్ష దేవుని వలన కలిగింది కాదు తమ్ముడా. నీ బుద్ధిహీనతను బట్టి నువ్వు కొని తెచ్చుకున్నావు. నేను ఈ మాట అంటే ఆ తమ్ముడే ఉన్నాడు తెలుసా, అన్నయ్య మరి నేను ఆన్లైన్ గేమింగ్ ఆడటానికి వెళ్ళేటప్పుడు దేవుడు వచ్చి నన్ను ఆపొచ్చు కదా అన్నయ్య, ఆపలేదని నా బాధ. ఎంత బాగుందో చూడండి. నేను ఆన్లైన్ గేమ్ ఆడేటప్పుడు దేవుడు నా చేతిలో నుంచి సెల్ ఫోన్, అరే చెప్పండి, నా చేతిలో నుంచి సెల్ ఫోన్ లాగే అట్లా గిరాటేస్తే అమ్మో దేవుడు లాగేసాడని నేను ఆగిపోయేవాడు కదా అన్నయ్య. దేవుడు నన్ను ఆపలేదు అన్నయ్య. ఆపలేదా? దరిదాపుగా 1,20,00,000 రూపాయలు ఆన్లైన్ బెట్టింగ్ పెట్టామండి. 1,20,00,000 రూపాయలు ఆన్లైన్ బెట్టింగ్ పెట్టామంటే ఒకరోజు జరిగింది కాదు కదా, ఇది 2-3 నెలల ప్రాసెస్ కదా. అవునన్నయ్య, 4 నెలల ప్రాసెస్. మరి 4 నెలలు ఆదివారపు ఆరాధనకి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా దేవుడు వాక్యం ద్వారా మాట్లాడాడా? మనోడు తలదించాడు, వెంటనే పక్కనే ఉంటుంది కదా ప్రతిపక్షం. వెంటనే ప్రతిపక్షం, ఇది అడగండి అన్నయ్య, ఇది అడగండి అన్నయ్య. అన్నయ్య 2 వారాల పాటు అయితే దైవజనులు ఒకే అంశం మీద వర్తమానం చెప్పారు. ధనం మీద మనసు ఉంచకండి, ధనం మీద మనసు ఉంచితే పక్షిలాగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవటం ప్రారంభిస్తుంది, మీకు దొరకదు అది. ధనం మీద లక్ష్యం ఉంచకండి, తప్పుడు త్రోవల్లో డబ్బు సంపాదించడానికి ప్రయత్నం చేయకండి, కష్టార్జితాన్ని న్యాయబద్ధమైన మార్గంలోకి వెళ్ళండి. పలుమార్లు దేవుడు మాట్లాడాడన్న. నాకు డౌట్ వచ్చి చెప్పా, ఎక్కడో దారి తప్పిపోతున్నారండి. వాక్యంలో మాట్లాడుతున్నాడు, ధనం మీద మనసు పెడితే ఆ ధనం ఏం ధరిస్తుందంట చెప్పాలి. రెక్కలు ధరించిన పక్షి చేతికి అందకుండా ఎట్లా ఎగిరిపోతుందో ధనం ఎగిరిపోద్దని దేవుని వాక్యం అంటుందండి. వద్దు 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 అని సేవకుల ద్వారా దేవుడు మాట్లాడాడు. చివరికి నేను కూడా మాట్లాడాను. నేను అన్నా, మరి మాట్లాడారు కదా, అట్ట కాదు, దేవుడే
విన్నారా నా బిడ్డలారా? దేవుడు కొందరిని పరీక్షిస్తాడు, నేను కాదను. 90% నీ బుద్ధిహీనత, నీ వెర్రితనం, నీ అక్రమం, చేతులారా దేవుడిచ్చిన బంగారు భవిష్యత్తును నీ చేతులారా పాడు చేసుకుంటున్నావు అన్న సంగతి ఎన్నటికీ మర్చిపోవద్దు. ఆల్మోస్ట్ ఇర్మియా ప్రవక్త ద్వారా ప్రవచించినట్లుగా సంవత్సరాలు ఇశ్రాయేలీలు బబులోను చెరలో ఉన్నారు. కానీ అద్భుతం ఏంటంటే వీరిలో ఉన్న గొప్ప గుణం, ఎన్ని శ్రమల పాలైనా వాళ్ళు దేవుని మాత్రం విడిచిపెట్టలే. వారు వెళ్ళిన చోట్ల కూడా సమాజ మందిరాలు కట్టుకున్నారు. అపోస్తుల కార్యం చెప్పేటప్పుడు వాళ్ళ బ్రతుకులు చెదిరిపోయాయని, వారి బ్రతుకులు చెదిరిపోయాయి కానీ వాళ్ళ భక్తి చెదిరిపోలేదని యూట్యూబ్లో ఒక అద్భుతమైన వర్తమానం, నేను బాగా ఇష్టపడే వర్తమానాల్లో అది ఒకటే, సమాజ మందిరపు కన్నీటి చరిత్ర. మేబీ ఆ టైటిల్ మీద ఉంటుంది అనుకుంటా. బైబిల్లో అనేక చోట్ల సమాజ మందిరం పౌలు గారి చరిత్రలో కూడా మనం చూస్తాం కదా. సో ఎనీహౌ, ఈ 70 సంవత్సరాలు బబులోను చెరలో ఉన్నప్పుడు ఆ ప్రజలు చేసిన గొప్ప పని ఏంటో తెలుసా? ప్రతి సంవత్సరం 4వ నెల, ప్రతి సంవత్సరం 5వ నెల, ప్రతి సంవత్సరం 7వ నెల, 10వ నెల, దరిదాపుగా సంవత్సరంలో 4 పర్యాయాలు 4 నెలల్లో ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చారు. యేసయ్యకి మహిమ కలుగును గాక. 70 సంవత్సరాలు ఏడ్చారు, అయ్యా మా బుద్ధిహీనతను బట్టే, మా అక్రమాన్ని బట్టే, మా అతిక్రమాన్ని బట్టే మేము చెరసాల పాలైపోయాం, అయ్యా మమ్మను విడిపించని 70 సంవత్సరాలు బబులోను చెరలో ఉన్న ఇశ్రాయేలీలు ఏడ్చారు. ఈ ఏడ్చిన వారందరిలో అగ్రజుడు, కన్నీటి ప్రార్థనా పరుడు, యెరూషలేమును చూస్తూ యెరూషలేము వైపు కిటికీలు తెరిచి 70 సంవత్సరాలు ప్రతిరోజు ఉదయం 9 గంటలకి, ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకి, ప్రతిరోజు సాయంత్రం 3 గంటలకి 70 సంవత్సరాలు కంటిన్యూస్గా ప్రార్థన చేసుకుంటూ వచ్చాడు ఒక ఆయన. ఎవరు చెప్పండి? ఇక జవాబు రాకపోయేసరికి ఏం చేశాడో తెలిసే, హిట్టా కాదు, మనకులాగా 21 రోజు ఉపవాస ప్రార్థన సాటించాడు. మన 21 రోజుల ఉపవాస ప్రార్థనకు మన స్ఫూర్తి ప్రదాత, మన మార్గదర్శకుడు ఎవరయ్యంటే మన పితరుడు భక్తుడైనటువంటి దానియేలు. ఆమేన్. యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి, యెరూషలేము తట్టే ఎందుకు తెరిచారో తెలుసా? యెరూషలేములో ఏముంది? దేవుని మందిరం ఉంది. సొలొమోను మందిరం కట్టేటప్పుడు ఒక ప్రార్థన చేశాడు, అయ్యా ఈ ప్రజలు ఎప్పుడైనా బుద్ధిహీనులై నీకు వ్యతిరేకంగా ప్రవర్తించి దేశాలకు వాళ్ళు చెదిరిపోయినప్పుడు ఆ దేశాలలో ఉండి ఈ మందిరం తట్టు తిరిగి ప్రార్థన చేస్తే, అయ్యా వాళ్ళ ప్రార్థన వినయ్యా. దేశం కాని దేశాలకు వెళ్ళినా ఈ మందిరం తట్టు తిరిగి చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఆలకించి చెరలో నుంచి నీ ప్రజలను విడిపించయ్యా అని మూలపితరుడు దానియేలు ప్రార్థన చేశాడే. ఆ ప్రార్థన ఫలంగా పడిపోయిన మందిరాన్ని మరలా తిరిగి కట్టే కార్యక్రమాన్ని దేవుడు ప్రారంభించాడు. ఎవరి ద్వారానో తెలుసా? అన్యుడు కోరేషు ద్వారా. జెరుబ్బాబెలు నాయకత్వంలో, ఎజ్రా గ్రంథంలో మొట్టమొదట రాయబడిన అంశం అదే. జెరుబ్బాబెలు నాయకత్వంలో పడిపోయిన మందిరాన్ని దేవుడు మరలా తిరిగి కట్టడం ప్రారంభించాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఓ మాట మిమ్మల్ని అడుగుతాను, కోరేష్ అనండి పెద్దగా. కోరేష్ ఇతడు ఇశ్రాయేలీయుడా అన్యుడా? మాదీయ పారసికపు రాజు. విన్నారా? మాదీయ పారసిక రాజ్యానికి రాజు కోరేష్ అనే అన్యుడి ద్వారా దేవుడు మందిరాన్ని కట్టించాడు. జెరుబ్బాబెలు నాయకత్వంలో. ఆ తర్వాత ఎజ్రా కొన్ని సంఘ సంస్కరణలు చేశాడు. పడిపోయిన ప్రాకారాలు కట్టడానికి దేవుడు నెహెమ్యాను లేవనెత్తాడు. అద్భుతం. ఒక మాట, దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసేటప్పుడు మన బ్రతుకు దినాల్లో దేవుడు జరిగించే ఒక గొప్ప కార్యం చెప్తాను చూడండి. యెషయా గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఆ మాట ఒకసారి ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ మాట. నాతో కలిసి చెప్పండి. క్రింద మాట చదువుతాను. బాధకులను గూర్చి వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారి నిమిత్తము
శూరుడైన ఒక రక్షకుని పంపును, అతడు వారిని విమోచించును. విన్నారా? ఈ సంవత్సరం దేవుడు మనకిచ్చిన పాట దైవజనరాలు పాడేరు కదా. మా పితరులు అణచబడ్డారు. దేని వలన? అతిక్రమములు జరిగించినందువల్ల అణచబడ్డారు. అణచబడినటువంటి ఇశ్రాయేలీయులు 70 సంవత్సరాలు దేవుని సన్నిధిలో ఏడ్చారు. భక్తుడైన దానియేలు ఏడ్చాడు. నా వైపు చూడండి, ఈ మాట పట్టుకోండి, నాతో కలిసి చెప్పండి. బాధకులను గూర్చి వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారి నిమిత్తము శూరుడైన ఒక రక్షకుని పంపును, అతడు వారిని విమోచించును. నా వైపు చూడు. ఏ బాధల బంధకంలో నువ్వు చిక్కుకున్నా, ఏ బాధల బందీఖానాలో నువ్వు బందీగా మిగిలిపోయినా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వెళ్ళిపో. నీ ప్రార్థన ఆలకించి ఆ బంధకాలలో నుంచి విడిపించే రక్షకులను, శూరులైన రక్షకులను మీ ఇంటికి దేవుడు పంపిస్తాడు. కొన్ని సందర్భాలలో ఆ రక్షకులు నీ పిల్లలే అయ్యేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. మరికొన్ని సందర్భాల్లో ఆ రక్షకురాలివి నీవే అయ్యేటట్లుగా దేవుడు పనిచేస్తాడు. ఈ 3 మాటలు విన్నారా? దేవుని సన్నిధిలో బాధకులను గూర్చి, అయ్యా ఇదిగో అనారోగ్యపు ఇదిగో ఆర్థిక విషయ, ఇదిగో అసమత, ఇదిగో ఈ బాధల వలయంలో మేము చిక్కుకున్నావయ్యా అని దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే, నీ ప్రార్థన ఆలకించి ఆ బాధల వలయంలో నుంచి నిన్ను విడిపించడానికి తెలియని అపరిచితులను శూరులైన రక్షకులుగా దేవుడు పంపించటం ప్రారంభిస్తాడు. మరికొన్ని సందర్భాల్లో నీ పిల్లలనే ఆ శ్రమల కొలిమిలో నుంచి లేవనెత్తటానికి ఉద్ధారకులుగా, విమోచించే విమోచకులుగా నీ పిల్లలను దేవుడు లేవనెత్తటం ప్రారంభిస్తాడు. మరికొన్ని సందర్భాలలో ఆ శూరుడైన రక్షకురాలిగా నిన్నే దేవుడు వాడుకోవటం ప్రారంభిస్తాడు. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. గతంలో ఒకసారి చెప్పాను, ఆ తల్లికి యేసు ప్రభు అంటే అస్సలు ఇష్టం ఉండదు. మానవ భాషలో చెప్పాలంటే చౌదరి కమ్యూనిటీకి చెందిన వాళ్ళు. అసలు యేసు ప్రభు పేరంటే ఆ తల్లికి అస్సలు పడదాం. అలాంటి దినాల్లో వారి సమీప బంధువు ఒక ఆవిడ, నిండు వృద్ధాప్యంలో నా తల్లి యేసు ప్రభుని గత కొన్ని సంవత్సరాల నుంచి ఎరిగింది. ఆ తల్లి అంతకు మునుపు బైబిల్ చదివేది, కళ్ళజోడు పెట్టుకున్న కళ్ళు కనపడని పరిస్థితిలో, ఇదిగో సమీప బంధువు ఈ అమ్మాయి యేసు ప్రభు అంటే అస్సలు పడని ఈ అమ్మాయిని పిలిచి, అమ్మా కొంచెం బైబిల్ చదివి పెట్టమ్మా, బైబిల్ చదవమంటే చదువుతా, పెద్దదానివి కాబట్టి నీ మాట గౌరవిస్తా, అంతవరకే, ఇక అది దాటి మా చర్చికి రమ్మన్నావా ఎంతమ్మడా పేక బీసి చంపేస్తావా, ఊరుకో. చూడండి, చర్చికి రమ్మన్నావా అయ్యి పడదు, చదివి పెట్టమన్నావు కాబట్టి పెద్దదానివి చదివి పెడతాను అని చెప్పి ఆ నిండు వృద్ధాప్యంలో ఉన్న ముసలావిడికి ఈ యవనమ్మాయి, కొత్తగా కోడలుగా వచ్చిన యవనమ్మాయి, యేసుక్రీస్తు అంటే అస్సలు పడని ఈ యవనమ్మాయి బైబిల్ చదివించటం ప్రారంభించిందట. అద్భుతం తెలుసా? ఆ బైబిల్ చదువుతూ ఉంటుండగా వృద్ధ తల్లి ఆత్మలో ఎంత బలపడిందో కానీ, చదువుతూ ఉండగా ఈ అన్యురాలు యేసే నిజదేవుడని తెలుసుకొని, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని అంగీకరించి పిడుగురాళ్ళలో ఒక మందిరానికి వెళ్ళి బాప్తిస్మం తీసుకొని అన్యురాలు ధన్యురాలు అయిపోయింది. ఈ చిత్రం చెప్పమంటారా? బైబిల్ చదివించుకొని ఈ ముసలం మాత్రం బాప్తిస్మం తీసుకోలేదంట. ఇదే ఆయన కార్యాలు భలే విచిత్రంగా ఉంటాయి. అయితే అద్భుతం, ఈ తల్లి రక్షణ పొందిన తర్వాత కడు పేద పరిస్థితి, రెక్కాడినా డొక్కాడని పేద పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ బాబు పాలిటెక్నిక్ చదువుకున్నాడు విజయవాడలో. ఆ తర్వాత ఎక్కడో వేరే ప్రాంతంలో ఉద్యోగం చేశాడు, హైదరాబాద్ వచ్చాడు. ఆ బాబు 18 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మన చర్చికి వచ్చాడు. నా దగ్గరికి వచ్చి, అన్నయ్య అది పాలిటెక్నిక్ అయిపోయింది, పలానా కంపెనీలో చిన్న డిజైనర్గా పనిచేస్తున్నాను, నా కొరకు ప్రార్థన చేయండి అన్నయ్య. ఈరోజు కంపెనీలో పనిచేస్తున్నాను, కానీ ఒకరోజు దేవుని చేత ఆశీర్వదించబడి నేనే అలాంటి కంపెనీ పెట్టాలన్నా. ఈరోజు పనివాడిగా పనిచేస్తున్నాను, అలాంటి కంపెనీకి నేను యజమానుడిగా మారాలన్నా నా కొరకు ప్రార్థన చేయండి అని అన్నాడు.
నాకు ఆ బిడ్డ చెప్పిన మాటలు వింటా ఉంటే, నాయనా ఇంత చిన్న వయసులో ఈ బిడ్డ నోటు నుంచి వచ్చిన మాట ఎంత అద్భుతమో కదా. ఈ బిడ్డ నోటు నుంచి వచ్చిన మాట మీరు స్థిరపరచండి. మేబీ 20వ సంవత్సరంలో బిడ్డ బాప్తిస్మం తీసుకున్నాడు, జేఎన్టీయూలో బీటెక్ పూర్తయింది, ఎంటెక్ కూడా చదువుకున్నాడు. అద్భుతం. అదే కంపెనీలో అంచెలంచెలుగా ఎదుగుతూ నెలకొచ్చి 1,50,000 రూపాయలు సంపాదించి స్థితిమంతుడిగా ఆ రోజుల్లో దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. హైదరాబాద్లోనే ఆ బిడ్డ తన సొంత కష్టార్జితంతో ఓ చక్కటి ఇల్లు కొనుక్కున్నాడు. ఒకనొక పర్యాయం వాళ్ళ తల్లి వచ్చి నాతో మాట్లాడతా ఏమందో తెలుసా, ఎన్నో బాధల బంధకాలలో మేము చిక్కుకున్నప్పుడు శూరుడుకు ఒక రక్షకుణ్ణి దేవుడు పంపిస్తాడు అని బైబిల్లో రాసింది కదా, నా కొడుకే నా ఇంటికి శూరుడుకు రక్షకుడిగా మారాడయ్యా. నా ఇంట్లో నుంచే నా ప్రభు లేవనెత్తాడయ్యా. గట్టిగా చెప్తాం ఆమెన్. నా ఇంట్లో నుంచే దేవుడు లేవనెత్తాడయ్యా. ఈరోజు ఒకప్పుడు గ్రామంలో నా కుటుంబం 0. ఈరోజు అదే గ్రామంలో మా కుటుంబాన్ని, ఆ తర్వాత మాట మీరు చెప్పండి. అదే అలా తలమానికగా దేవుడు నిలవబెట్టాడు. నేనంట ఈ ఉపవాస ప్రార్థనలో మనం ప్రార్థన చేస్తూ ఉంటే, బాధకులను గూర్చి మొరపెడతా ఉంటే, తెలియని అపరిచితులు శూరులకు రక్షకులుగా నీ ఇంటికి రావటానికి దేవుడు కృప చూపిస్తాడు. నీ పిల్లల్ని రక్షకులుగా దేవుడు లేవనెత్తుతాడు. విశేషంగా ఆ రక్షకుడిగా నిన్నే నా దేవుడు నిలవబెట్టును గాక. పెద్దగా చెప్దాం ఆమెన్. పెద్దగా చెప్దాం ఆమెన్. పెద్దగా వినపడలా. ఆ తమ్ముడు ఆ కంపెనీలో పనిచేసేటప్పుడు బెస్ట్ ఎంప్లాయీ అవార్డు కింద ఎంతో 1,00,000 2 లక్షలు ఇచ్చారు. ఆ బాబుకి పెద్ద బండి లేదు. నా దగ్గరికి తీసుకొచ్చి, అన్నయ్య ఈ డబ్బులు నాకెందుకు అన్నయ్య, ఇది పరిచర్యకు వాడండి అన్నయ్య అని. చిన్న బిడ్డ. అద్భుతం ఏంటంటే, దరిదాపుగా 15 సంవత్సరాల క్రితం ఆ బిడ్డ ఏ మాట అన్నాడు, మేబీ 10-15 సంవత్సరాల మధ్య నేను ఒక సొంత కంపెనీ పెట్టుకోవాలన్నా అని అన్నాడు కదా. 15 సంవత్సరాల క్రితం అన్న మాట 2024 సంవత్సరంలో ఆ బిడ్డ జీవితంలో దేవుడు నెరవేర్చాడు. ఈరోజు చక్కటి కంపెనీ పెట్టుకున్నాడు. ఈరోజు అక్కడ గుజరాత్ ఎక్కడికి వెళ్ళాడు ఆ బిడ్డ. దేవుడు ఆ బిడ్డను ఇంకా అత్యధికంగా ఆశీర్వదించును గాక. దానియేలు 70 సంవత్సరాలు ఇశ్రాయేలీలో బాధకులను గూర్చి మొరపెడతా ఉంటే, ఒక అన్యుడు కోరేషును రక్షకుడిగా దేవుడు లేవనెత్తాడు. అద్భుతం. చూడండి, ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం. ఇప్పుడు కొన్ని రెఫరెన్స్లు ఇవ్వబోతున్నాను, చక్కగా రాసుకోండి. ఇది ఎక్కడ మీకు దొరకదు. ఈ ఇన్ఫర్మేషన్ సంపాదించాలన్నా మీ తల బ్రద్దలైపోవాలి, అంత పెద్ద ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనం వరకు. మెట్టుకు 1వ వచనం చదువుతాను, నాతో కలిసి చెప్పండి. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో 1వ సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనసును ప్రేరేపింపగా, అతడు తన రాజ్యమంతటను చాటింపు వేయించి వ్రాతమూలకముగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, వినపడలా పెద్దగా చెప్పాలి. ఆకాశమందలి దేవుడైన యెహోవా. సార్ ఇటు చూడాలి, ఎవరన్నారు ఈ మాట? అన్యుడా ధన్యుడా? అన్యుడే కానీ ఇక్కడ ధన్యుడయ్యాడు. విన్నారా? అన్యుడే కానీ ఇక్కడ ధన్యుడయ్యాడు. అన్యుడే మాట్లాడుతున్నాడు తెలుసా? ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి. అయ్యా, లోకంలో ఉన్న సమస్త జనాలను నీ వశం చేసింది ఎవరయ్యా? నా ఖడ్గం అని అల్లా, నా అనండి సార్, నా కత్తి అని అల్లా, నా బాహుబలం అని అల్లా, నా రథాలు, నా గుర్రాలు, నా రౌతులు అని అల్లా. ఏమంటాడో తెలుసా? ఆకాశమందలి దేవుడైన యెహోవా సమస్త జనులను నా వశము చేశాడు. కోరేషు ఏ మాట అన్నాడో,
ఈ భరతగడ్డను పరిపాలన చేయబోయే మంత్రులు, ప్రధానులు అదే మాట అనేటట్లుగా వారి నోట ఆ మాట దేవుడుంచునుగాక. ఆ మాట వారి నోట దేవుడుంచునుగాక. ఆ మాట వారి నోట దేవుడుంచునుగాక. అయ్యా ఈ నీ వశం చేసి ఏమన్నాడు? ఇక్కడ చెప్పండి. యోధా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరము కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఈ శబ్దం మన దేశంలో వినబడినట్లుగా గృహాల్లో ఉన్న బిడ్డలు కూడా చేతులెత్తి చప్పట్లు కొడుతూ ఈ మాట మన దేశంలో వినబడునుగాక. పెద్దగా 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 గమనించండి. ఈ రోజుల్లో కొన్ని గ్రామాల్లో, మా గ్రామంలో మందిరాలు కట్టకూడదు కొంతమంది జనులు అంటున్నారు కదా. అదే జనుల నోట అయ్యా మా గ్రామాల్లో దేవుని మందిరం కట్టండి, నిజ దేవుని మందిరం కట్టండి. ఆ శబ్దం వారి నోట నుంచి దేవుడు పలికించునుగాక. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే బ్రాందీ షాప్కి పర్మిషన్ ఉంది, గంజాయి షాప్కి పర్మిషన్ ఉంది, సినిమా హాల్కు పర్మిషన్ ఉంది, బార్ షాపులకి, బీర్ షాపులకి పర్మిషన్ ఉంది. దేనికి పర్మిషన్ లేదు? ఏ ఎంఆర్ఓ గారు, ఏ కలెక్టర్ గారు మందిరానికి పర్మిషన్ ఇవ్వలేదో గతంలో మన ఉపవాస ప్రార్థనల ద్వారా అదే ఎంఆర్ఓ గారిని దేవుడు రేపి, అదే కలెక్టర్ గారిని రేపి యథేచ్ఛగా మీరు మందిరాలు కట్టుకోండి అయ్యా, ప్రతి గ్రామం మందిరాలతో నింపబడాలి, ఆ ఆజ్ఞ వెలువడేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. ఎప్పుడో తెలుసా? బాధకులను గూర్చి యెహోవా సన్నిధిలో, పెద్దగా చెప్పాలి, ఎవరిని పంపిస్తాడట? అసలు నేను అంటా సార్, వీళ్ళు వాళ్ళు కాదు శూరులు. అసలైన శూరుడు ఎవరు? మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. శూరుడకు రక్షకుడు కథన భూమిలో కాలు మోపి తన ప్రజల పక్షాన ఆయన కార్యం చేయటం ప్రారంభిస్తాడు. అఫ్కోర్స్ ఆయన రావాల్సిన అవసరం లేదు, ఉన్నాం కదా, ఆయన దూతలు ఉన్నారు కదా, వాళ్ళని పంపిస్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఏదో ఒక దూతను పంపిస్తాడు. ఆమేన్. పెద్దగా చెప్తాం ఆమేన్. రైట్. కోరేషు అన్యుడు దేవుని మందిరాన్ని కట్టమని ఆజ్ఞించాడు. సో వివరాలు చాలా ఉన్నాయి, ఇక్కడ 2 మాటలు చెప్తాను. దేవుని మందిరం దోచబడింది నెబుకద్నెజరు కాలంలో, అద్భుతం. కోరేష్ కాలంలో అదే మందిరానికి సంబంధించిన సమస్త వస్తువులు ఇచ్చి అదే వ్యక్తుల ద్వారా దేవుడు మందిరాన్ని కట్టించాడు. గుండెలో రాసుకోండి మాట. నీ జీవితంలో పడగొట్టేవాడు ఆయనే, పడగొట్టిన దాన్ని తిరిగి కట్టేవాడు ఆయనే, దెబ్బ కొట్టేవాడు ఆయనే, కొట్టేవాడు ఆయనే. పెద్దగా చెప్పాలి, నా వైపు చూసి చెప్పాలి. పెట్టమని కొట్టేవాడు ఆయనే, కొట్టేవాడు ఆయనే, పెట్టేవాడు ఆయనే, పడగొట్టేవాడు ఆయనే, బాగు చేసే దేవుడు ఆయనే. యేసయ్యకి మహిమ కలుగును గాక. గడిచిన దినాల్లో ఏ విషయంలో నువ్వు పడగొట్టబడ్డావో ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా అదే దేవుడు బాగు చేసే దేవుడిగా మన కుటుంబాల్లో తన కార్యాలు యేసు నామం పేరిట ప్రారంభించునుగాక. రైట్. క్లుప్తంగా టకా చెప్తాను. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం ఉంది కదా. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1 వచనాల్లో ఏమి రాయబడిందో 2వ దినవృత్తాంతాల 2వ గ్రంథం చివరి అధ్యాయం చివరి మాటలు కూడా అవే. దినవృత్తాంతాల 2వ గ్రంథం 2వ అధ్యాయం, తమ్ముడు ఒకసారి రెఫరెన్స్ చూపించు. 36వ అధ్యాయం 22వ వచనం నాతో కలిసి చెప్పండి. పారసీక దేశపు రాజు అయిన కోరేషు ఏలుబడి యందు మొదటి సంవత్సరమున ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా, విన్నారు కదా. ఇది నేనంట 2వ దినవృత్తాంతాల గ్రంథం ఎక్కడ ముగించబడిందో ఎజ్రా గ్రంథం అక్కడే ప్రారంభించబడింది. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్తాం. విన్నారా ఈ మాట? నీ దేవుడు ఎవరో తెలుసా? ఎక్కడ పతనం అవుతావో అక్కడ నుంచే కట్టడం ప్రారంభిస్తాడు. ఇది గుండెల్లో రాసుకోండి. ఎక్కడ ఓడిపోతావో అక్కడే దేవుడు నేను నిలవబెట్టడం ప్రారంభిస్తాడు. ఎక్కడ అవమానం పొందుతావో అక్కడే యెహోవా నామ ఘనత కొరకు మనల్ని నిలవబెట్టడం ప్రారంభిస్తాడు. ఇంకోసారి గుర్తుకు తెస్తాను. 2వ దినవృత్తాంతాల గ్రంథం ఎక్కడ ముగించబడిందో ఎజ్రా గ్రంథం అక్కడ ప్రారంభించబడింది. పతనమైన చోట నుండి పతాక స్థాయికి లేవనెత్తటం నీ జీవితంలో దేవుడు తన కార్యాలు ప్రారంభించునుగాక.
రైట్, టకా చెప్తాను. ఇప్పుడు కోరేష్ కాలంలో ఒకేసారి ఇశ్రాయేలు దేశానికి వచ్చి ఇశ్రాయేలు దేశపు మందిరాన్ని కట్టలేదు. 3 దఫాలుగా వచ్చారు. నెంబర్ 1, జెరుబ్బాబెలు కాలంలో చూస్తున్నారు కదా. ఫస్ట్ రిటర్న్ అంటే స్వదేశానికి మొదటిసారి వచ్చిన పర్యాయం జెరుబ్బాబెలు నాయకత్వంలో ప్రధాన యాజకుడైన యెహోషువ 50,000 మంది ప్రజలు మందిర నిర్మాణానికై యెరూషలేముకు తిరిగి వచ్చారు. ఇది ఎప్పుడు జరిగింది అంటే ఆల్మోస్ట్ కొంచెం అటు ఇటుగా, ఎగ్జాక్ట్గా అలాగే అని చెప్పడానికి లేదు. ఎందుకంటే సంవత్సరాల క్యాల్కులేషన్లో కొన్ని 4 సంవత్సరాలు అటు ఇటు అవుతాయి. ఎనీహౌ అప్రాక్సిమేట్గా 538వ సంవత్సరం BC జెరుబ్బాబెలు నాయకత్వంలో 50,000 మంది ప్రజలు యెరూషలేముకు తిరిగి వచ్చారు. ఈ మాట ఇక్కడ రాయలేదు, నేను చెప్తాను. 516 BC వరకు దేవుని మందిర నిర్మాణాన్ని కట్టి పూర్తి చేశారు. 2వ మందిర నిర్మాణం కట్టి పూర్తయింది ఎప్పుడంటే క్రీస్తు పూర్వం 516వ సంవత్సరం. రైట్, ఇది ఫస్ట్ రిటర్న్. సెకండ్ రిటర్న్ ఎజ్రా నాయకత్వంలో అనేక మంది ప్రీస్టులు, యాజకులు, లేవీల నాయకత్వంలో రెండవసారి ఈ మాదీయ పారసీక రాజ్యం నుంచి సొంత దేశానికి బయలుదేరి వచ్చారు. ఇది ఎప్పుడు జరిగింది అంటే క్రీస్తు పూర్వం 458వ సంవత్సరంలో. 458వ సంవత్సరంలో అంటే అప్పటికి జెరుబ్బాబెలు కాలం పూర్తయిపోయింది, మందిర నిర్మాణం కూడా పూర్తయిపోయింది. 458 ఆ ప్రాంతంలో ఎజ్రా నాయకత్వంలో, ఇది ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 8వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, మీరు తర్వాత చూసుకోండి. థర్డ్ రిటర్న్, 3వ రిటర్న్ నెహెమ్యా నాయకత్వంలో. మనం నెహెమ్యా గ్రంథం ఇప్పుడు ధ్యానించబోతున్నాం. థర్డ్ రిటర్న్ నెహెమ్యా గ్రంథంలో జరిగింది. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఒకసారి అందరం చెప్దాం, ఇంకొకసారి చెప్దాం. సమయం అయిపోయింది కనుక ఇక్కడితో ముగిస్తా. ఇది 21 రోజులు ఉండేది కదా, మీరు ఉంటానంటే సాయంత్రం 6:30 దాకా కూడా చెప్తా. కానీ వినగలిగే ఓపుకున్నంత వరకే వినాలి, చెప్పాలి. అందువల్ల ఇక్కడ ఆపుతాను. ఎస్తేరు కాలంలో ఏం జరిగింది, నెహెమ్యా గ్రంథ కాలంలో ఏం జరిగింది, రేపు ఆదివారం మనం వినబోతూ ఉన్నాం. ఒకసారి నా వైపు చూడండి. ఎన్ని దఫాలుగా యెరూషలేముకి తిరిగి వచ్చారు? పెద్దగా 3 దఫాలుగా తిరిగి వచ్చారు. నెబుకద్నెజర్ రాజు ఇశ్రాయేలు దేశం మీద దాడి చేసి ప్రజలను ఎన్ని దఫాలుగా బబులోను దేశానికి చెరగొనిపోయారు? ఎవరికైనా తెలిస్తే చెప్పండి. కనీసం లింక్ అన్నా కలపండి. అరే చెప్పాలి. ఆల్రెడీ ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఏమంటారు, ఆప్షన్స్ ఇచ్చాం కదా, ABCD లాగా ఆల్రెడీ వచ్చేసింది. ఎన్ని దఫాలుగా ఇశ్రాయేలీలు ఎన్ని దఫాలుగా ఇశ్రాయేలు దేశానికి తిరిగి వచ్చారని చెప్పాను. నెబుకద్నెజర్ రాజు ఎన్ని దఫాలుగా ప్రజలను బబులోను దేశానికి తీసుకొని వెళ్ళాడు? అద్భుతం తెలుసా? దేవుడు ఎప్పుడు ఎంత కోల్పోయామో, ఏది కోల్పోయామో, కోల్పోయిన దాన్ని తిరిగి మరలా మన ఒడిలో వేసేటువంటి దేవుడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఎంత బలంగా కార్యం చేయాలని సైతాను గాడు ఎంత బలంగా కార్యం చేయాలని చూస్తాడు. సైతాను గాడు శక్తివంతుడా, దేవుడి శక్తివంతుడా? సైతాను గాడు లోకాధికారి, మనం ఆరాధించే దేవుడు సర్వలోకాధినేత. గట్టిగా చెప్దాం ఆమెన్. సైతాను గాడికి శక్తి ఉందా లేదా? అలాగని ఉందని భయపడేరు గాక. సైతాను గాడికి శక్తి ఉందా లేదా? వాడి శక్తి కలిగినోడే. కానీ నీవు ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వలోక అధినేత, భూమి అందంతటా ప్రభావము కలిగిన నామం. భూమి అందంతటే కాదు, ఆకాశమందైనా, ఆకాశ మహాకాశాల ఎందైనా, భూమి ఎందైనా చివరికి మనోడు ఎక్కడో చూసినట్టున్నాడు పాతాళం. రైట్, పాతాళమందైనా సర్వలోక అధినేత నీవు ఆరాధించే యేసు క్రీస్తు. వాడు 3 దఫాలుగా చెలరేగియాలని ఏదో చేయాలని చూస్తే విచిత్రం ఏంటో తెలుసా? అదే దేవుడు
3 రీతులుగా తన ప్రజలను తీసుకొచ్చి ఏ ప్రజలైతే మందిరాన్ని కూల్చారో వాళ్ళ చేతుల ద్వారానే దేవుడు మందిరాన్ని కట్టించాడు. ఓ మాట చెప్పమంటారా? వాళ్ళు పోగొట్టుకున్నది దేవుడు తిరిగి ఇవ్వటం మాత్రమే కాదు. కోరేష్ ఏం చేశాడో తెలుసా? కోరేషే కాదు, అర్థహశస్త రాజు ఏం చేశాడో తెలుసా? నాయనా, మీరు మీ దేవుని మందిరం కట్టుకుంటున్నారా? ధనాగారంలో మీ బంగారం ఉంది, తీసుకొని వెళ్ళిపోండి అని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే, అబ్బాయి జెరుబాబు ఇట్రా ఏమి రాజా, మీరు మీ దేవుని మందిరాన్ని కట్టుకుని వెళ్ళేటప్పుడు మీ బంగారం ఏంటి? నా బంగారం వద్దా? మీ మందిరాన్ని కట్టుకునేటప్పుడు మా డబ్బులు వద్దా? ఇదిగో ఎంత కావాలి? మేము అట్లా అడగం సార్. దేవుడు మీకు ఎంత అద్భుతం ఏంటో తెలుసా? రాజధనాగారంలో ఉన్న బంగారం అంతా యెరూషలేములో ఉన్న మందిరానికి వచ్చింది. కోల్పోయిన దానికంటే రెట్టింపు దేవుడు అనుగ్రహించాడు. గట్టిగా చెప్ప. వీటన్నిటికీ ఒకటే సూత్రం ఏంటో తెలుసా? నిన్న రాజశేఖర్ గారు ఫస్ట్ సెషన్లో, సెకండ్ సెషన్లో చెప్పారు. పశ్చాత్తాపం, పాపపు ఒప్పుకోలు, అపవిత్రత విడిచిపెట్టి, ప్రభా నేను పట్టుకొని నీకు ఎక్కుతామయ్యా అని దేవుని పాదాలు క్రైస్తవుడు పట్టుకోవాలే కానీ పడిపోయిన చోట నుంచి తిరిగి కట్టడం ప్రారంభిస్తాడు. కోల్పోయిన దానికంటే రెట్టింపు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అటు కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.